అండి ఈరోజు నేను కాయ చూపించాలనుకుంటున్నానండి. ఇది అందరూ దబ్బకాయ అనుకుంటున్నారండి, కాదండి. ఇది పంపర్ పనసకాయ అండి. దీన్ని వలిచి చూపిస్తానండి. తొక్క చాలా లావుగా ఉంటుందండి, స్పాంజీలా ఉంటుందండి ఇది తొక్క. దబ్బకాయ అంటే పచ్చళ్ళు పట్టుకుంటారండి. ఈ కాయ కూడా అలాగే ఉంటుందండి, కాకపోతే దబ్బకాయ కాదు ఇది. దీన్ని పంపర పనసకాయ అంటారు. ఇది రుచి మాత్రం తీయగా, పుల్లగా, వగరగా ఉంటుందండి. ఒకసారి తింటే వదలరండి, అత్తమాట తింటానే ఉంటారు. ఈ వర్షాకాలం ఎక్కువ దొరుకుతాయండి ఇవి. చూసారండి, వలిచేసానండి. ఇలా ఎర్రగా ఉంటుందండి కాయ. ఈ తొక్కలు ఎంతలా ఉంటాయండి, ఎంత దానికి వచ్చింది అండి. లావుగా ఉంటాయండి, ఇంత తుక్కు వచ్చింది. ఇందులోనే తెల్లది కూడా ఉంటుందండి పంపర పనసకాయ. ఇది ఎర్రదండి, తెల్లది, రెండు ఒకే టేస్ట్ ఉంటాయండి. దబ్బకాయ అంటే పచ్చళ్ళు అవి పట్టుకుంటారండి, పులిహోర చేసుకుంటారు. ఇది తింటారండి, తినే కాయ ఇది. ఈ కాయ చాలా గట్టిగా ఉంటుందండి, తొనలు వేరే చేస్తానండి. చూడండి, 2 ముక్కలు చేశాను. దీనికి విడిగా చేస్తాను చూడండి. ఈ గింజలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా పొడి పొడిగా ఉంటాయండి. నారింజకాయ లాగా ఉండదండి. చూడండి, పలుపు చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా ఉంటుందండి. అలాగా తీయగా, పుల్లగా, వగరగా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. కాయ చాలా బాగుంటుందండి. చూడండి, ఇవ్వనండి. ఈ తొనలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చూడండి. ఇంతేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.